అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. ఏదైతే నెల్లూరు నడి ఒడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్, విఆర్ కళాశాల, ఇది 1900 సంవత్సరంలో ప్రారంభించిన స్కూల్ కాలేజ్. ఇది 120 సంవత్సరాలు దాటిపోయిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదివాను, ఇదే కాలేజ్ చదివాను. అలాంటిది గత ప్రభుత్వం మూసేసింది స్కూల్. 120 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇంత ఓపెన్ స్పేస్ కానీ, ఇన్ని బిల్డింగ్స్ కానీ ఎక్కడ ఉండవు. అయితే 2014-19 ఇక్కడ ఇంటర్మీడియట్ స్పెషల్గా నేను స్టార్ట్ చేశాను. ఐఐటి కోచింగ్ అని, నీట్ కోచింగ్ అని. అయితే గత ప్రభుత్వం మూసేసినప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూలు రీఓపెన్ చేస్తామని. ఒక 2000 మందికి యాక్చువల్గా ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తామని. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ని ఆల్మోస్ట్ ఎన్సీసీ వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. కేవలం ఒక 10% ఉంది. ప్లే గ్రౌండ్ ఒకటి, లోపల ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు. మరొక వారంలో అన్నీ పూర్తవుతాయి. అయితే స్కూల్స్ అన్నీ 12వ తేదీ రీఓపెన్ చేయాల్సి ఉంది. ఇవాళ 4 రోజులు. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మరొక 4-5 రోజులు ఎక్స్టెండ్ చేసుకోమని. ఇక్కడే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, జేసీ గారు. వారే యాక్చువల్గా ఈ యొక్క స్కూల్స్ మొత్తానికి ఇన్ఛార్జి. డిఓ గారు కూడా చెప్తున్నాను, ఒక 4-5 డేస్, అంటే 12 కాకుండా 18, 19 ఈ స్కూలు ఓపెన్ చేస్తాం. 12 చేయాలనుకున్నాం. ఈ మధ్య వచ్చిన 4-5 రోజులు వర్షాల వల్ల, 4-5 రోజులు వర్షాలు వచ్చి పని ఆగింది. దానివల్ల కొద్దిగా ఇదైంది. 12 కాకుండా 18, 19, 20 ఆ ప్రాంతంలో ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో పేదలు, నిరుపేదలకి, నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పేదల, నిరుపేదలకి యాక్చువల్గా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఆటలు పాటలు ఇక్కడే, పిల్లల్ని చదివించడం కూడా ఇక్కడే, ట్రాన్స్పోర్ట్ బస్సులో తీసుకురావటం, యూనిఫామ్ అన్నీ, ఎవ్రీథింగ్. దగ్గరలో ఉన్న హై స్కూల్ పిల్లలు దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇప్పిస్తాం. సైకిల్ మీద రావటం కూడా వాళ్ళకు కూడా ఒక ఎక్సర్సైజ్. యాక్చువల్గా హై స్కూల్ పిల్లలు దూరంగా ఉంటే వాళ్ళందరినీ కూడా బస్సులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశాం. దానికి జేసీ గారు, అటు మున్సిపల్ కమిషనరు, అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, జేసీ గారు, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కలిసి చేస్తున్నారు. దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రాం తీసుకొని వచ్చారో ఆ ప్రోగ్రాంలో మా కుమార్తె ఈ స్కూల్లో చదివే 20 కుటుంబాలని, యాక్చువల్గా బంగారు కుటుంబాలని ఆమె కూడా మ్యాప్ చేసుకుంటుంది. ఆ నేపథ్యంలో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తుంది, అనేక దేశాల్లో, మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో, అమెరికా, రష్యా, చైనా, జపాన్. సో అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని స్టడీ చేసింది. దాంతో అటు మున్సిపల్ కమిషనర్ గారితో కానీ, జేసీ గారితో, వాళ్ళందరితో, ఎన్సీసీ వాళ్ళతో పర్టికులర్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా తీర్చిదిద్దారు. ఖచ్చితంగా ఈ స్కూలు ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూలే కాదు, భారతదేశంలో
గవర్నమెంట్లో ఒక బెస్ట్ స్కూల్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో విఆర్ కళాశాల అనే విధంగా దీన్ని తీర్చిస్తాం. ఈ నేపథ్యంలోనే నేను యాక్చువల్గా ఈ ఒక్క స్కూలే కాదు, నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి. నా కళ ఈ సంవత్సరం ఎండ్ లోపల, అంటే వచ్చే సంవత్సరం జూన్ 12 లోపల ఈ స్కూల్స్ అన్నిటినీ 54 స్కూల్స్ని ఇదే విధంగా రూపుదిద్దాలనేది. దానికి మొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి చూపించాను. ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. ఆయనకు కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసాం, ఆర్ఎస్ఆర్ స్కూలు. అదేవిధంగా డిఎస్ఆర్ అనే బిల్డర్స్ ఉన్నారు నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో వాళ్ళు బిల్డర్స్. యాక్చువల్గా నెల్లూరులో కూడా 32 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు, ఒక హోటల్ కడుతున్నారు 5 స్టార్, ఒక హాస్పిటల్ కడుతున్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించగానే మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేస్తామని వాళ్ళు కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు, మూలాపేట గర్ల్స్ హై స్కూలు. అదేవిధంగా మోడర్న్ స్కూల్ కూడా ఒకరు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడే నాకు యాక్చువల్గా మెసేజ్ ఇచ్చారు నాయుడు దశరామరెడ్డి వాళ్ళ టీం కూడా యాక్చువల్గా నాకు ఇప్పుడే చెప్పి పంపించారు. మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని చేస్తామని. నిజంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక స్టేజ్కి పోయిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నెల్లూరులో ఉన్న ఒక్కొక్క స్కూల్ని మీరు అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఉండే కొంత కుటుంబాలని 1, 2, 3, 4, 5 కుటుంబాలని మీరు బంగారు కుటుంబాలు, ముఖ్యమంత్రి గారు బంగారు కుటుంబాలను పెట్టారు. ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కొంత చేతిని ఇవ్వటం, అంటే డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళకు కొద్దిగా గైడ్ చేయటం, వాళ్ళ పిల్లల చదువులు ఎలా చదువుకోవాలి అని గైడ్ చేసే విధంగా చేయగలిగితే కొంత చేతిని ఇవ్వటం. అలాంటి కార్యక్రమాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు ఈ స్కూల్స్ని అడాప్ట్ చేసుకోండి. అకాడమిక్ పార్ట్ వరకు నేను యాక్చువల్గా అటు డిఓ గారితో నారాయణ గ్రూప్ నుంచి చేసేది సపోర్ట్ ఇవ్వాలి. 100% పూర్తి సపోర్టు ఈ 54 స్కూల్స్ ఇచ్చి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాదు, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ భారతదేశంలో నాట్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో విఆర్ స్కూల్ని ఇప్పుడు రెనోవేషన్ అనేది గౌరవనీయులైన మీవుడి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే ఈ స్కూల్కి వచ్చేసరికి 1st to 9th అడ్మిషన్స్ ఈ ఇయర్లో తీసుకోవడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎనర్జీస్ అండ్ ఎఫర్ట్స్ కన్వర్ట్ చేసి జిల్లా స్థాయిలో ఒక మోడల్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దే అటెంప్ట్ అందరం కూడా చేశాము. సో ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ లైన్స్కి ఈ స్కూల్ డెఫినెట్లీ చిహ్నంగా నిలుస్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్కి వరల్డ్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి విద్యను అందించేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారి యొక్క సారథ్యంలో విఆర్ స్కూలు తుది దశకు చేరుకుంది. త్వరలోనే అడ్మిషన్స్ కూడా ప్రారంభించి త్వరలోనే విద్యా సంవత్సరం మొదలుగానుంది. కాబట్టి అందరికీ ఈ అవకాశము అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విద్యార్థులకు వస్తున్నందుకు మనందరం కూడా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ఏదైతే మూతపడిపోయి ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు దీన్ని ఎలా అయినా సరే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో పేదరికమే ప్రామాణికంగా తీసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒక మంచి ఆలోచన చేసి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి పేద ప్రజలందరికీ కూడా తన వంతుగా అన్ని రకాల సహాయం చేయాలని ఆలోచన చేసి కోట్లాది రూపాయలు వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ సంవత్సరం 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు ప్రారంభించి వారికి కావాల్సినటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటాయో నెల్లూరులో ఎక్కడా లేని విధంగా, నెల్లూరు జిల్లాలో పేద పిల్లలకి ఊహకి కూడా అందని విధంగా ఒక్కొక్క విద్యార్థికి ఇదే ప్రమాణాలతో బయట చదువుకోవాలంటే లక్షల రూపాయలు అయ్యే విద్యను ఉచితంగా అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ నుండి జాయింట్ కలెక్టర్ గారితో పర్యవేక్షణ చేసుకుంటూ పూర్తి బాధ్యతల్ని తన కుమార్తె అయినటువంటి శరణి, తన 2వ కుమార్తె అయినటువంటి శరణికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఈ మధ్య మనం చూసాం. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అధికారులతో సమన్వయం చేసుకుంటూ
కాంట్రాక్టర్తో సమన్వయం చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో 12వ తారీఖుకి ఈ స్కూల్ ప్రారంభం కావాలా. అన్ని వసతులు ఉదయం ఇంటి దగ్గర నుంచి స్కూల్ బస్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మధ్యాహ్నం భోజనం ఫ్రీ, సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టి పిల్లలకి ఆడుకునేదానికి విశాలమైనటువంటి, బహుశా నెల్లూరు నగరంలో ఏ ప్రైవేట్ స్కూల్కి కూడా ఇంత విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్ కూడా లేదు. మంచి అధ్యాపకుల్ని ఇక్కడ నియమించి ప్రత్యేక దృష్టి సారించి స్వయంగా మంత్రి గారు ఇక్కడికి నాకు తెలిసి ఈ ఒక నెల కాలంలో 7-8 సార్లు వచ్చారు. నెల్లూరుకి ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా నారాయణ సార్ స్కూల్కి వచ్చి ఎలా జరుగుతుంది అని పర్యవేక్షణ చేస్తూ తన కుమార్తెని దీనికి సమన్వయం చేసుకునే దానికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పజెప్పి దగ్గరండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి నారాయణ సార్ యొక్క కుమార్తె శరణి గారికి కూడా నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.